ఇది కామన్ ప్రాబ్లమ్ అండి. ప్రతి ఇంట్లో అమ్మాయిలున్న ప్రతి ఇంట్లో ఇదే ఫేస్ చేస్తున్నాము. మదర్స్ అండ్ పేరెంట్స్ ఆబ్వియస్లీ చాలా వరీ అవుతున్నారు. ఏంటి 8 ఏళ్లకే పీరియడ్స్ రావటం ఏంటి? 9 ఏళ్లకే రావటం ఏంటి అని. ఈ చిన్న వయసులో పీరియడ్స్ వచ్చినప్పుడు 1 ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. 2 వాళ్ళ హైట్ పెరుగుదల తొందరగా ఆగిపోతుంది. అండ్ 3 వాళ్ళ ఫిజికల్ చేంజెస్ చూస్తాము. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ అని, హెయిర్ అండర్ ఆర్మ్స్‌లో ప్యూబిక్ హెయిర్ ఇవన్నీ చూస్తున్నాము. అండ్ గ్రాడ్యుయల్లీ ఒక ఫ్యూ జనరేషన్స్ నుంచి ఈ ఏజ్ తగ్గడం అనేది నోటీస్ చేశాము. ఒకప్పుడు 12, 13, 14 దిస్ వాస్ పీరియడ్ వచ్చే ఏజ్ ఉండింది. దెన్ ఇట్ కేమ్ డౌన్ టు 11 దెన్ 10 ఇప్పుడు మరీ సింగిల్ డిజిట్‌లోనే 8, 9కే పీరియడ్ స్టార్ట్ అవ్వడం చూస్తున్నాము. సో, ఇది అందరినీ చాలా అప్సెట్ చేసే విషయమే. అండ్ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, అదర్ దాన్ చేంజెస్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ మాకు వేరే ఏది తట్టట్లేదు. మన పిల్లల లైఫ్ స్టైల్ మారిపోతుంది. వాళ్ళ ఫుడ్ ఇంటేక్ మారుతుంది. అండ్ దాని మూలంగానే హార్మోన్ రిలీజ్‌లో తేడా జరిగి ఇలా అవుతుంది అని మా నమ్మకం. పీడియాట్రిషియన్స్ అదే అంటున్నారు. గైనకాలజీ టెక్స్ట్ బుక్స్ కూడా అదే చెప్తున్నాయి. మీ పిల్లలు అవసరం కన్నా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తినే ఫుడ్ పూర్తిగా కార్బోహైడ్రేట్ రిచ్, షుగర్ రిచ్, ఫ్యాట్ రిచ్, ప్రాసెస్డ్ ఇలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ఏజ్ తగ్గిపోతుంది. సింగిల్ డిజిట్ ఏజ్ ఉన్నప్పుడే పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మనం చిన్న పిల్లల్ని చాలా గారాబం చేస్తాము. ఊరికే అన్నీ కొనిస్తూ ఉంటాము. ఇది తిను, అది తిను అని బలవంతం చేస్తూ ఉంటాము. అండ్ ఏది వాళ్ళు ఏ మంచి పని చేసినా క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, యూనిట్ టెస్ట్‌లో 25 ఔట్ ఆఫ్ 25 వచ్చినా ఆర్ వాళ్ళకి మనం ముందే ఆశ పెట్టేస్తాము. నువ్వు ఇది చేస్తే నీకు అది కొనిస్తాను. ఇలా చేస్తే కేఎఫ్‌సీకెళ్దాము, బర్గర్ కిల్‌కెళ్దాము, మెక్‌డానల్డ్స్‌కెళ్దాము, పిజ్జా హట్‌కెళ్దాము ఆర్ కేక్ కొనిస్తాను, బేకరీకెళ్దాము. ఇలాంటి ట్రీట్స్ మనమే ముందే వాళ్ళని అలా ప్రాసెస్ చేస్తున్నాం. వాళ్ళ మైండ్‌సెట్ అలా తయారు చేస్తున్నాము. ఏదన్నా మంచిగా చేస్తే, చదివితే, మంచిగా బిహేవ్ చేస్తే, వెంటనే ఫుడ్ అనే ఒక ట్రీట్ దొరుకుతుంది అని. సో, ఐ థింక్ ఒక రకంగా మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాము. వాళ్ళు తినే ఫుడ్ పైన ధ్యాస పెట్టండి. వాళ్ళు తిన్నది అరిగించుకునే అంత ఆటలాడేలాగా చూసుకోండి. ఇవి 2 మీరు చేస్తే మళ్ళీ ఇంతకు ముందులాగా మనం ఈ పీరియడ్స్ ఏజ్‌ని కొంచెం వెనక్కి పంపించి, కనీసం వాళ్ళకి 12, 13 వచ్చే వరకు పీరియడ్స్ రాకుండా చూసుకోవచ్చు. కట్ డౌన్ కార్బోహైడ్రేట్స్, కట్ డౌన్ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ముందే తయారైన ఫుడ్. సో, మనం ఏది ప్యాకెట్ ఇప్పి తింటాము, లేదా ఏది ఆల్రెడీ తయారయ్యి ఉంటుంది. మనం వెళ్ళాక వాళ్ళు వేడి చేసి మనకిస్తారు. అలా కాదు. వాళ్ళు తినే ఫుడ్‌లో ఫ్రెష్ ఫుడ్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి. అండ్ ఈ క్వాంటిటీ కనీసం వాళ్ళు తినే దాంట్లో 1/3 ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. అండ్ దీనిపైన మీరు ఫోకస్ చేయండి.